హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మండే అండి. నేనైతే 6 అయింది లేచాను. ఇంకా ఈరోజు మాకు ఇయర్ అంతా పూజలు ఏం లేవు కదా, ఇంకా అందుకనే 6 గంటలకే లేస్తున్నాను. ఇంకా లేచి ఇంకా స్నానం అయితే అయ్యిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోవాలి. పిల్లలు అయితే ఇంకా లేవలేదు, అతను కూడా లేవలేదు. ఇంకా మనం అయితే వంట మొదలు పెట్టేసుకుందాం. ఈరోజు వంట ఏంటో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వెంటనే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఈ మధ్య అంతా వీడియోలు తీయలేదండి, టైం లేక. ఇంకా ఈ హౌస్ షిఫ్ట్ అయ్యాము, ఇదంతా అయిపోయిందనమాట. ఇంకా అందుకనే ఖాళీ లేక వీడియోస్ అయితే షూట్ చేయలేదు, పెట్టలేదు కూడాను. ఇక నుంచి అయితే వస్తాయి వీడియోలు, కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా వీడియోలు చూసి మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం, నడవండి. రైస్ అయితే కుక్ అవుతుందండి. పిల్లలకి వేడి వేడి మజ్జిగన్నం పెడదాం అనుకుంటున్నాను. నిన్నంతా ఇంకా సండే కదా, బిర్యానీ చికెను అది ఇది తిన్నారు నైట్ ఇంకా మార్నింగ్. అందుకే ఈరోజైతే పెరుగా మజ్జిగన్నం పెడతాను అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమంటారు. సాంబార్కి అయితే ఇక్కడ పప్పు అయితే అయిపోయిందండి, విజిల్ రావటమే లేటు. పప్పు కోసం అది సాంబార్ కోసం అయితే ఇవ్వండి, బెండకాయ, ములక్కాడ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం ఫ్రై చేసేసి ఇంక పప్పు అయితే వేసేసి, పప్పు అయితే నైట్ మొత్తం అంతా క్లీన్ చేశానండి. పప్పు అయితే పొంగిపోయి పడిపోయింది. ఇంకేమో అనుకోకండి మీరు. సాంబార్ కోసం అయితే నేను ఈ గిన్నె పెడతానండి. ఈ గిన్నె నాకు విశాలంగా ఉండాలన్నమాట సాంబార్ మరిగేటప్పుడు, అందుకని ఈ గిన్నె పెట్టుకుంటాను. ఈ కట్ చేసిన పీసులన్నీ ఫ్రై చేసుకుంటాను అనమాట, 1 బై 1 వేసేసి. ఈ అన్నం అయితే ఉడికిపోయిన తర్వాత పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేస్తాను. ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళనైతే లేపుతాను అనమాట స్నానానికి. ఇదిగోండి, సాంబార్కి నేను కట్ చేసుకున్న పీసులన్నీ వేసేసాను 1 బై 1. అయితే కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం మంచి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. లైట్గా ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం మనకి సాంబార్కి సరిపడినంత వేసేసుకుంటానండి. ఇప్పుడేని పసుపు, చింతపండు కూడా నానబెట్టేసానండి. బయట అయితే రాత్రి నుండి ఒకటే వర్షం అండి, అస్సలు ఆగట్లేదు. పిల్లలు ఎలా వెళ్తారో ఏంటో స్కూల్కి. ఇవ్వండి, కారం వేస్తున్నాను. కారం అయితే ఎక్కువ వేసుకుంటాను నేను, సాంబార్ కదా కొంచెం ఉండాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కొంచెం కుక్ అయిపోద్ది, ప్లస్ కొంచెం తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పీసులకు సరిపడా సాల్ట్ వేసుకుంటాను. తర్వాత పప్పు వేసి చింతపండు పులుసు వేసాక ఉన్న సాల్ట్ అయితే వేసేసుకుంటానండి. మీకు చూసుకొని. ఇప్పుడు దీంట్లో మనం పప్పు వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత మొత్తం కలిసాక చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే పప్పు దీన్నైతే మనం బాగా వేసుకోవాలి గంటి పెట్టి. బాగా కుక్ అయిపోయిందన్నమాట పప్పు. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రై అయిన పీసుల్లో వేసేసుకోవాలి. లైట్గా వాటర్ వేసానండి దాంట్లో, పీసెస్లో. మొత్తం ఈ పప్పు అంతా కలిపేసి ఒక్క ఉడికొచ్చిన తర్వాత చింతపండు పులుసు పిసికేసి వేసేయడం. ఇంకా కొంచెం మరిగేటప్పుడు సాంబార్ పౌడర్, లేదంటే కరివేపాకు, జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ వేసేసుకో. నేనైతే ఇలా చేస్తాను అన్నమాట సాంబారు. ఇక్కడైతే అన్నం వార్చేస్తాను, అన్నం పైకి వచ్చేస్తుంది మొత్తం. అయితే వార్చేసానండి. ఇదిగోండి, వేడి నీళ్ళు అయితే పెట్టేశాను పిల్లలకి. ఇక్కడైతే ఇదిగోండి
ఈ పప్పులోని ముక్కలైతే సాంబార్కి వేసిన ముక్కలన్నీ కుక్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుపు అయితే వేసేసుకోవాలి. ఘాటుంది. ఇదిగోండి నేను వేరే చింతపండు పులుసు అయితే పిసికి పెట్టుకున్నాను పక్కన, అదైతే వేసేస్తున్నాను. ఇంత పెద్ద తపేలు పెట్టాను ఏంటా అనుకోకండి, నాకు చిన్న తపేలాలు లేవన్నమాట, చిన్న గిన్నెలు, అందుకే ఇంత పెద్ద తపేలా పెట్టాను. అది కూడా నాకు షారంగా మరుగుతే చాలా ఇష్టం అన్నమాట. సాంబార్ అంటే మరగాలి బాగా, అది ఇరుకిరుగ్గా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటే ఇష్టం అన్నమాట. మనం ఫ్రై చేసాం కదండి పీసులు, సగం ఫ్రై అయిపోయి సగం కుక్, ఈ మరిగిన చారులో పులుసులో కుక్ అయిపోతే ఇంకా తాలింపు పెట్టేసుకోవడమని. బాగా మసాలా పట్టాలండి, మసాలా పడితే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు తెలిసే ఉండొచ్చు, సాంబారు పెద్ద వింత ఏం కాదు. టైం అయితే అయిపోతుందండి, 7 అయిపోతుంది టైము. కరివేపాకు ఈ టైంలో కొంచెం వేసుకొని పోపులో కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలు అయితే లేచారండి, మా వాడికి నీళ్ళు అయితే తొరిపేశాను. ఇగోండి మా వారికి టీ అయితే పెట్టానమాట. ఆయన నేను కొంచెం కొంచెం ఈ మధ్య నేను కూడా అలవాటు చేసేసుకుంటున్నాను టీ, ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం. అది కూడా ఒక టైం అయినా, డేలో ఒక టైం అయినా తాగకపోతే కొంచెం నాకు కూడా హెడేక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆఫీస్కి వెళ్తున్నాను కదండి, అక్కడ టీ పెడతారు కానీ నాకు నచ్చదనమాట. అంటే ఒక్కో టైంలో పెడతారు, ఒక్కో టైంలో పెట్టరు. మాకు పెట్టుకోమంటారు కానీ మాకు ఎందుకో పెట్టుకోవడం నచ్చదు. ఎవరైనా పెట్టిస్తే బాగుండు అనిపిస్తుంది. ఈ టీ మరిగితే అతనికి అయితే లేచారు, ఇచ్చేస్తాను. నైట్ అయితే నిన్న సండే కదండి చేశానని చెప్పాను కదా, ఆయిల్ అయితే అలాగే ఉందన్నమాట. ఈ ఆయిల్ అయితే వంటకు వాడేస్తున్నాను. కేజీ ప్యాకెట్ వేస్తే జంతికలు, అదే మురుకులు ప్లస్ చెక్కలు అయితే వచ్చాయండి. ఒక కేజీ చేశాను. చెక్కలు 1 కేజీ పిండితో, జంతికలు 1 కేజీ పిండితో మురుకులు. ఆ కేజీ ప్యాకెట్ అలాగ అవ్వగా వాటర్ అయితే, ఆయిల్ అయితే మిగిలిందనమాట. ఇదిగోండి మా వాడు లేచాడు, స్నానం కూడా అయిపోయింది, వెళ్తున్నాడు. సాంబార్ అయితే అయిపోయింది, పోపు పెట్టేశాను. ఇంత అడుక్కి వెళ్ళిపోయింది ఏంటి అనుకోకండి, అగోండి ఆ గీత కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మరిగిందనమాట. నేనే పిల్లలకు వేరేగా తీసేసాను చల్లారి పెట్టడానికి వేరే గిన్నెలోకి. ఇదైతే ఇంకా నైట్కి అనమాట. నైట్కి ఇడ్లీనో ఏదో ఉప్మానో చేసేస్తే ఇంకా వేసుకొని తింటారనమాట. ఇంక ఈ సాంబార్ పని అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే మా వారికి జావ కోసం సోడిపిండి, అంబలి కోసం సోడిపిండి అయితే కలుపుతున్నాను. ఆయన రోజు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి, మరి వేరే ఏం తినరు అన్నమాట. తిన్నావా నాన్న? పెట్టేస్తాను. మా అమ్మాయి కూడా లేచింది, స్నానానికి నీళ్ళైతే పెట్టాను. మా వాడికి పెట్టిన తర్వాత ఆమె స్నానానికి వెళ్ళింది. ఆమె వచ్చిన తర్వాత ఆయన వెళ్తారు. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా అందరికీ లంచ్ బాక్సులు పెట్టేసి, ఆయనకైతే ఈరోజు లంచ్ బాక్స్ లేదండి, లంచ్కి వస్తారు ఇంటికి. ఆయనకైతే బ్రౌన్ రైస్ అయితే పెట్టాలా, ఇక్కడ తీసి పెట్టుకుంటేనే బెస్ట్ బ్రౌన్ రైస్, లేదంటే మర్చిపోతానన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. నానా సాల్ట్ ఇవా, సాల్ట్ ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం. ఇంకా అతనైతే మజ్జిగ ఇంకా నిమ్మకాయ కలిపి ఇందులో పెట్టేసుకుని కలుపుకొని తాగేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంక ఈరోజుకి వంట అయితే అయిపోయిందండి. పిల్లలకైతే నేను వైట్ రైసే పెట్టేశాను, చెప్పాను కదా మీకు, టిఫిన్ లేకపోవడం వంట తొందరగా అయ్యిందనమాట. అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. అతని కోసం రైస్ పెడుతున్నాను. చెప్పాను కదండి మధ్యాహ్నం లంచ్కి వస్తారు అని. ఇంటికి వస్తే కొంచెం ఎక్స్ట్రా తింటారు కదా అనేసి ఎక్స్ట్రా పెడుతున్నాను. పిల్లలకైతే రైస్ పెట్టేశాను, తినేశారు మార్నింగ్. ఈ రైస్ పెట్టేసి ఇంకా నేనైతే లంచ్ బాక్స్ పెట్టేసుకుంటాను. నేను ఇంకా స్టార్ట్ అయిపోవాలి. కొంచెం సామాన్లు అయితే క్లీన్ చేసేవి ఉన్నాయి, ఇవి క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా పరిగెట్టాలన్నమాట. ఒక 15 మినిట్స్లో అయిపోద్దులండి బ్రౌన్ రైస్, పెద్ద టైం పట్టదు. నేను రెడీ అయ్యేలోపు అయిపోద్ది.
జడ వేసుకొని డ్రెస్ వేసుకొని కొంచెం రైస్ ఎక్స్ట్రా కదా కొంచెం వాటర్ పోసుకుంటే ఇలా పెట్టేయడం అనమాట రైస్ కుక్కర్. వామ్లో ఉంది, కుక్కలో పెట్టేస్తే ఇంకా దాని పని అలా అవుతుంది అనమాట. మన పని మనం చేసుకోవచ్చు. వర్షం అయితే మార్నింగ్ నుంచి ఫుల్గా వస్తుందండి, ఫుల్ వర్షం అనమాట. ఇవ్వండి బాగా బీభత్సమైన వర్షం పడుతుంది. ఇప్పుడు కొంచెం లైట్గా తెరిపించింది అనమాట, అంటే ఆగింది. ఏమో ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. మా పెరట్లో జామకాయలు చూడండి, ఇది వరకు చూపించాను మీకు. ఎర్ర జామకాయలు అండి, అసలు టేస్ట్ లేవు, నెక్స్ట్ ఏదో యావరేజ్గా ఉన్నాయన్నమాట. పళ్ళు అయిపోతున్నాయి కానీ ఎవరు కొయ్యట్లేదు, ఎందుకనో తెలియదు నాకు. అదనమాట. ఇంకా మనమైతే ఈ డోర్ పెట్టేసేసి అటు సైడ్ ఆ వైపు డోర్ కూడా పెట్టేసేసి ఇంకా చక్కగా మనం తినాల్సింది మనం తినేస్తే మనము రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. టైం అయితే 9:30 అయిపోయిందండి. ఇంక ఫాస్ట్గా కొంచెం సామాన్లు ఉన్నాయి, క్లీన్ చేసి వెళ్తున్నాను. అతను మళ్ళీ మధ్యాహ్నం వస్తే అంటే మగవాళ్ళు కదా చిరాకు ఉంటుంది, సామాన్లు ఇవన్నీ క్లీన్ చేయకనే వెళ్తాయి అన్నమాట. అందుకని క్లీన్ చేసేస్తున్నాను. టైం అయితే అయిపోయింది, పరిగెట్టాలి. బస్ స్టాప్ ఇది వరకు దూరంలో కాదండి, దగ్గరేని, తొందరగా వెళ్ళిపోవచ్చు. అందుకే ధీమా. ఎంత తొందరగా లేచినా పని మాత్రం అస్సలు టైం సరిపోదండి, పని అవ్వదు. ఈ వర్షం ఒకటి ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో అస్సలు అర్థం అవ్వట్లేదు. పలుగు కంటిన్యూ పడుతూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే రైస్ అవుతుంది ప్రజెంట్, ఆ రైస్ కూడా అవ్వాలి. నేను ఈలోగా జడ వేసేసుకుంటాను. సామాన్లన్నీ క్లీన్ అయిపోయాయండి. ఇగోండి రైస్ కూడా అయిపోయింది, వామ్లోకి వచ్చేసింది అనమాట. ఇక రైస్ కుక్కర్ ఆపేయడమని ఇంకా అలా పెట్టేసి ఉంచేసాం అనుకోండి, మధ్యాహ్నానికి ఇంకా రైస్ అనేది వేడిగా ఉంటుంది కుక్కర్లో పెట్టేస్తే. అయితే నేను జడ వేసేసుకొని తొందరగా పరిగెట్టాలి, టైం లేదు అస్సలు. ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్లో ట్రాఫిక్ లేదు అంటే చెప్పుకోవాలి, కానీ ఉంది అంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అలా ఉంటుంది ట్రాఫిక్ అయితే. ఆఫీస్కి దగ్గరలో ఉన్నానండి, జస్ట్ టైం అయితే అయిపోయింది. అక్కడ 9:45కి స్టార్ట్ అయితే ఇక్కడేమో 10:25 అయిపోయింది టైము. ఈరోజు చాలా లేట్ అయింది, వర్షం ఒకటి చాలా బురదగా ఉందండి. ఇక్కడ వర్షం పడితే నీళ్ళు మొత్తం రోడ్డు మీదే ఉంటాయి, ఎటు పోవు. చూడండి మొత్తం వాటర్ అని, అదే పచ్చిగా ఉంది, తడిగా. ఇంకా ఎక్కడ పడితే అక్కడే వాటర్ అయితే స్టాక్ అయిపోద్ది అన్నమాట. ఇవ్వండి ఆఫీస్కి అయితే వచ్చేసాను. టైం అయిపోయిందని ఫాస్ట్గా నడుస్తే ఆవేశం వస్తుంది. మా ఫ్యామిలీగా వచ్చేసానండి ఆఫీస్కి. వాటర్ అయితే పడుతున్నాను, మా వాళ్ళంతా వచ్చారు, నేను అలా లేదు. నేను ట్రాఫిక్ అండి బాబోయ్, బేభత్సమైన ట్రాఫిక్. ఓకేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. మళ్ళీ ఈవినింగ్ ఎలా ఉంటుందో తెలియదు, అందుకని డైలీ ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో వ్లాగ్ షూట్ చేయగలనో లేదో, ఈవినింగ్ వరకు తీద్దాం అనుకున్నాను, కానీ ఈవినింగ్ వ్లాగ్ వేరే ఇంకోసారి తీసి పెడతానమాట. ఈవినింగ్ 6 to నైట్ వరకు పెడతాను. ఈరోజు అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే చూసి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా, బాయ్.